Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఉదయం న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా స్కిల్ సాఫ్ట్ ఐటీ కంపెనీ నర్సరావుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చింది. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో 2 లక్షల రూపాయలు విలువైన కంప్యూటర్లను ప్రభుత్వ పాఠశాలలకు బహుకరించింది. నా పేరు నల్లపాటి శివకుమార్, నర్సరావుపేట ఊరు. పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యి అని అరవింద్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన పల్నాడు జిల్లాలో నర్సరావుపేట నియోజకవర్గంలోని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు నేను గతంలో పనిచేసిన కంపెనీ యొక్క సహకారంతో 2 లక్షల రూపాయల నిమిత్తం ఒక కంప్యూటర్ సిస్టమ్స్ని మన ఊర్లో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలకు ఒక చదువులు కొత్త స్కిల్స్ నేర్చుకునే భాగంగా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ సిస్టమ్స్ నేను చేస్తున్న కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి నాకు ఎంతగానో సహకరించిన మా పాత కంపెనీ యాజమాన్యమైన స్కిల్ సాఫ్ట్ కంపెనీకి, ఇక్కడ సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఎంఈఓ గారికి, డిఈఓ గారికి అందరికీ నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సంకల్పం చేయదలుచుకున్నాను. వీటికి మీ అందరి కృషితో నేను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ధన్యవాదాలు. మరి ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సిఎస్ఆర్ ఫండ్స్లో మన గడిచిన నెలలో మేము హైదరాబాద్ వెళ్ళటం జరిగింది సిఎస్ఆర్ సమ్మిట్కి. మరి దాంట్లో మన నల్లపాటి శివకుమార్ గారు నర్సరావుపేట వాస్తవ్యులు. మరి సిఎస్ఆర్ సమ్మిట్లో కూడా వారు మెంబర్గా ఉండటం జరిగింది. మమ్మల్ని కూడా ఆహ్వానించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి కోన శశికుమార్ గారు, రవికుమార్ గారు, అదేవిధంగా నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా నేను వెళ్ళటం జరిగింది. ఆ టైంలో మన నల్లపాటి శివకుమార్ గారు ఉండటం వల్ల మనకి వల్లప్ప చెరువు చుట్టూతో కూడా సోలార్ లైటింగ్ వేస్తామని చెప్పి మనకు సిఎస్ఆర్ సమ్మిట్లో మాట ఇవ్వడం జరిగింది. దానికి 30 లక్షలు శాంక్షన్ అవుతాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఇమీడియట్గా మన స్కూల్స్లో మరి పిల్లలకు అన్ని విధాల సౌకర్యాలు కలుగజేస్తూ స్కిల్ సాఫ్ట్ కంపెనీ ద్వారా ఏదైతే శివకుమార్ గారు ఇంతకుముందు పనిచేశారో ఆ కంపెనీ ద్వారా మనకి కంప్యూటర్స్ కూడా స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన నెలలో కలెక్టర్ ద్వారా 40 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ అయితే ఒక 8 కంప్యూటర్లు రావడం జరిగింది. 8 కంప్యూటర్లు కూడా ఒకటి క్రిస్టియన్పాల్లో అంబేద్కర్ స్కూల్కి ఒకటి, అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్కి, తిలక్ స్కూల్కి, కోటప్పకొండ హై స్కూల్కి, ఈ విధంగా 6 స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మరి పిల్లలకి బాగా ఉపయోగపడుతున్న ఆలోచనతో నారా లోకేష్ బాబు గారి ఆశయ సాధన కోసం ఈ పిల్లలందరూ కూడా మన నల్లపాటి శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా సిఎస్ఆర్ సమ్మిట్లో ఉన్న యూత్ అంతా కూడా దీని మీద పనిచేస్తూ ఉన్నారు. నారా లోకేష్ బాబు గారికి అండగా ఉంటూ మరి చదువుకునే పిల్లలందరూ కూడా మరి మాతృ భూమికి కానీ అదే వాళ్ళ ఉన్న గ్రామానికి సహాయం చేయడానికి వాళ్ళు స్కూల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగా మన నల్లపాటి శివకుమార్ గారు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు నల్లపాటి చిన్నబ్బాయి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో డియూ గారు కూడా రావడం జరిగింది. మరి వివిధ స్కూల్ హెడ్ మాస్టర్లు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కంప్యూటర్ వినియోగాన్ని ఆ స్కూల్లో జాగ్రత్తగా